Shubhodaya. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడుతురుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ త్రిపుర రహస్య జ్ఞానకంఠ సారము అనేటువంటి ఒక అద్భుతమైన జ్ఞాన భాండాగారాన్ని మనం ప్రతిరోజు స్వీకరిస్తున్నాం. అందులో జగత్స్వభావ నిరూపణము, త్రిపుర అనంత శక్తి సర్వసాక్షిణి అని చెప్పబడుచున్న ఆ చైతన్యం అంతటను నిండి పూర్ణంగా ఉంది. దాని యందు విభాగాలు లేవు. ఉన్నదంతా ఆ చైతన్యమే. లోకమున కాలము చేత దేశము చేత విభాగములు ఏర్పడుతుంటాయి. ఆకారము చేత ఏర్పడినది దేశము, క్రియ చేత ఏర్పడినది కాలము. పొడవు, వెడల్పు, వైశాల్యములు, వర్తులత్వము మొదలగు లక్షణాలతో ఏర్పడు ఆకారమే దేశం. రాముడు పుట్టెను, పుట్టుచున్నాడు, పుట్టగలడు క్రియల యొక్క భావన చేత ఏర్పడుచున్నది కాలం. ఆకారము, క్రియ అను రెండును చైతన్యమునే ఆశ్రయించి ఉన్నవి. చైతన్యమును వదిలినచో అవి ఉండుట, మనకు కనిపించుట జరగదు. అట్టి ఆకారాత్మకమైన దేశము, క్రియాత్మకమైన కాలము తమకు ఆధారమైన చైతన్యమునందు విభాగములను ఎట్లు కల్పింపగలవు? చైతన్యము లేని దేశము, కాలము ఏదైనా కలదా? చెప్పుము. ఎక్కడ నీవు చైతన్యము లేదని చెప్పుదువో అది అసలు ఎట్లుండును? పదార్థములకు అస్తిత్వము అంటే ఎగ్జిస్టెన్సీ, రైట్, చైతన్యం వలనే కలుగుచున్నది. మరి దేని వలన కాదు? చైతన్యమే చితి దృక్కు అని పేరుతో చెప్పబడుతున్నది. సత్ చిత్ ఆనంద అంటే చితి, సత్ చిత్, చిత్ అంటే చైతన్యం. చైతన్యమే చితి అనే ఒక్కోసారి లేదా దృక్కు అని పేర్లతో చెప్పబడుతున్నది. అది లేనిచో ఏ పదార్థమునకు కూడా ప్రకాశం ఉండదు. జడములు స్వయంగా ప్రకాశింపవు, అవి చితి వలనే ప్రకాశించుచున్నవి. సకలమును ప్రకాశింపజేయుచున్న ఆ చితి స్వయంగా ప్రకాశించు స్వతంత్రంగానున్నది. అస్తిత్వమును ప్రకాశమునకు సంబంధమేమున్నది? క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఒక వస్తువు ఉండవచ్చును, అది మనకు కనిపించకపోవచ్చు అని నువ్వు అడగవచ్చు. సమాధానం విను. మనకు ప్రకాశింపని పదార్థం అనగా మనకు తెలియని పదార్థం కూడా ఉండునని ఒప్పుకున్నచో మనకు కనిపించుచు ఉన్న వస్తువును లేని వస్తువునకు భేదం ఎట్లు చెప్పగలం? ఒక పదార్థము మనకు కనిపించుచున్నప్పుడు అది ఉన్నదని అనుకుంటున్నాము. వేరొకటి మనకు కనిపింపనప్పుడు దానిని లేదనుకుంటున్నాము. నువ్వు చెప్పినట్లుగా కనిపింపని దాన్ని కూడా ఉన్నదని చెప్పవలనచో ఇది ఉన్నది అది లేదు అని వ్యవహారం ఎట్లు జరుగును? ఒక చోట నారింజ పండు ఉన్నది, అది కనిపించినప్పుడు ఇదిగో నారింజ పండు ఉన్నది అనుచున్నాం. అప్పుడు మామిడి పండు కనిపింపకుండినచో మామిడి పండు లేదు అని అనుకునుచున్నాం. మనకు ఇప్పుడు మామిడి పండు కనిపింపకపోయినను ఇంకొక చోట ఉండదా అన్నచో ఆ మాట నిలవదు.
ఇప్పుడు నారింజ పండునకు ఉన్న అస్తిత్వము ఇక్కడ మామిడి పండునకు లేదు. ఈ నారింజ పండు ఉండి మనకు కనిపించి మన చేత అనుభవింపబడుచున్నది. అంటే ఇక జగత్తు భావ విచారణ, భావ నిరూపణ. ఈ జగత్తు అనేది ఎలా కనబడుతుంది? మనకు అపియరెన్స్ ఏంటి? ఎగ్జిస్టెన్సీ ఏంటి? అనే పదాల గురించి జ దత్తగురువు దత్తాత్రేయులు వారు శ్రీరా పరశురాముల వారికి శ్రీ పరశురాముల వారికి చెప్తున్న వైనము మనం ఇప్పుడు ఇది రెండవ భాగంలో ఉన్నాం. దేంట్లో మామిడి పండు మన చేత అనుభవింపబడుట లేదు, మనకు కనిపించుట కూడా లేదు. కావున నారింజ పండు ఉన్నది, మామిడి పండు కూడా ఉన్నది అని ఎట్లు చెప్పగలవు? ఏది కనపడుతుందో దాన్నే కదా ఉండేది, ఉందే లేనిదే అని చెప్తాము. అదియును కాక నీకు ప్రకాశింపనది అనగా నీకు తెలియనిది చెప్పమన్నచో ఎవడైనా చెప్పగలడా? అనగా నీకు ఏది తెలియదో అది నీకు లేదు. అది తెలిసిన వారికి ఇతరులకు ఉన్నను నీకు లేదు. ఎవనికి ఏది ఉన్నను వానికి తెలిసియే ఉండును. అనగా పదార్థము ముందుగా మన జ్ఞానమునందు ప్రకాశించి తర్వాత ఉన్నదిగా వ్యవహారముకు ఉపయోగపడుతున్నది. కావున పదార్థం యొక్క అస్తిత్వము అంటే ఎగ్జిస్టెన్స్, ప్రకాశము అంటే అపియరెన్స్ రెండును జ్ఞానం పైనే ఆధారపడి ఉన్నవి. జ్ఞానమే చితి. ఇక్కడ జ్ఞానమే చితి. చితి వలన పదార్థమునకు అస్తిత్వము, ప్రకాశము కలుగుతున్నవి. కావున ప్రతిబింబముల యొక్క అస్తిత్వము ప్రకాశము, దర్పణము యొక్క అస్తిత్వం ప్రకాశము కన్నా ఎట్లు భిన్నము కావో అట్లే పదార్థముల యొక్క అస్తిత్వము అంటే ఉనికి, ఎగ్జిస్టెన్సీ చితి యొక్క ప్రకాశము కన్నా భిన్నం కాదు. అట్లే చితియే జగత్తు యొక్క అస్తిత్వము. అందువలన సర్వము చితియే. అంటే చితి ద కాన్షియస్నెస్ అదే అన్నమాట. చితియే సర్వమై ఉన్నచో అదే భాషింపవలని కాని చెట్టు గోడ మొదలగు వివిధములైన ఆకారములు ఎట్లు భాషించుతున్నవి అని క్వశ్చన్ మార్క్. ఆ చితిలోని నిర్మలత్వం యొక్క మహిమ వలనే ఈ ఆకారములన్నీ అందు భాషించుచున్నవి. అద్దము యొక్క కఠినత్వము చేత నిర్మలత్వము చేతను దాని యందు ప్రతిబింబములు ఏర్పడుచున్నవి. ఆ రెండు గుణముల యొక్క హెచ్చు తగ్గులచే ప్రతిబింబములు స్పష్టంగా ఉండుట లేదా అస్పష్టంగా ఉండుట ఏర్పడుచున్నవి. నిర్మలమైన జలమునందు కాఠిన్యము లేకుండుట చేత ఇక్కడ కాఠిన్యం లేకుండుట చేత అస్పష్టంగా ప్రతిబింబం అస్పష్టంగా, కాఠిన్యం లేకుండుట చే ప్రతిబింబం అస్పష్టంగా ఉండదు. నిర్మలత్వం అసలే లేకుండాచే గోడయందు వలె కాఠిన్యం బొత్తిగా లేకుండాచే ఆకాశమునందు ప్రతిబింబం ఏర్పడలేదు. అద్దము జడము అస్వతంత్రము అగుట చేత దానికన్నా భిన్నంగా పదార్థములు ఉన్నప్పుడే దాని యందు ప్రతిబింబించును. పదార్థము లేకున్నా అద్దమున ప్రతిబింబములు ఉండవు. కానీ సర్వవ్యాపకము స్వతంత్రమును అయిన చితి అద్దం వంటిది కాదు, దాంతో పోల్చడానికి లేదు. దానికన్నా భిన్నములైన పదార్థములతో పని లేదు. స్వప్నమునందు మనసులోనే జరుగు సంఘటనం వలె చితి తనయందే జగత్తును ప్రకాశింపచేయుచున్నది. అద్దము మొదలుగా అన్నింటిలో కన్నను చితియందు నిర్మలత్వము, కఠినత్వము అధికంగా అనున్నవి. పదార్థములు అవయవముల సముదాయముచే రూపొందుతున్నాయి. అప్పుడు అవయవముల మధ్యలో ఇతర పదార్థములు అవయవములు చేరినచో మాలిన్యం ఏర్పడును. అద్దంపై దుమ్ము చేత మాలిన్యం ఏర్పడుతుంది. అవయవములు కూర్పు యొక్క గాఢతను బట్టి, క్లోజ్నెస్ను బట్టి పదార్థముల యొక్క కఠినత్వం ఏర్పడును. అవయవముల కూర్పు యొక్క
గాఢ గాఢత చేతనే రాయి కఠినమగుచున్నది. ఆ కూర్పు విరళమగుటచే నీరు పలచగానున్నది. చితి ఆకాశం వలె సదా నిర్మలము, అఖండము, ఏకరూపమై అవయవములు లేనిదొకటచే దాని యందు నిర్మలత్వము, కఠినత్వము అను గుణములు అన్ని పదార్థములో కన్నా అధికంగా ఉన్నాయి. అందువలన చితియందు జగత్తు అద్భుతమైన చిత్రంగా ప్రతిబింబించుచున్నది. మనకు ప్రత్యక్షంగా కనిపించుచున్న ఈ జగత్తు ప్రతిబింబం ఎట్లగును? అసలు ప్రతిబింబం అనగానేమి? అద్దమున్నప్పుడు దాని యందు ఎదురుగా ఉన్న కలశం యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది. అద్దము లేకున్నచో కలశం యొక్క ప్రతిబింబం ఉండదు కదా. కావున తాను స్వయంగా భాషింపక ఇతరము యొక్క సంబంధం చేత భాషించునట్టిది అనగా ఏర్పడినట్టిది ప్రతిబింబం. జగత్తు స్వయంగా భాషింపక చితి వలన భాషించుచున్నది. అందువలన అద్దములో ప్రతిబింబం వలె చితిలో జగత్తు ప్రతిబింబంగా ప్రకాశించుదనుట సమంజసం. అద్దమునందు ఎన్ని విధములైన పదార్థముల వర్ణములు భాషించుచున్నను ఆ రంగులేవియు కొంచెము కూడా అద్దమును అంటుకోవు. దాని స్వరూపమునందు ఏర్పడు మార్పు కలగదు. అట్లే రైట్. అట్లే జగత్తులోని విశేషములేవియు కొంచెం కూడా చితికి అంటుకొనవు. అద్దానికి ఏ ప్రతిబింబం ఎలా అంటుకోదో చితికి కూడా ఈ జగత్తులోని విషయాలు అంటుకోవు. దాని స్వరూపమునందు ఎప్పుడూ మార్పు కలగదు. ప్రతిబింబములు అద్దము కన్నా భిన్నముగా ఎట్లుండును, అట్లే జగత్తు కూడా చితి కన్నా అన్యముగా లేదు. బింబమైన పదార్థము కారణంగా అద్దమున ప్రతిబింబం ఏర్పడుచున్నది. కానీ చితి యొక్క స్వాతంత్ర్యమే కారణంగా చితియందు జగత్తు యొక్క ప్రతిబింబం ఏర్పడుచున్నది. స్వాతంత్రం వలన ప్రతిబింబం ఏర్పడునా అని శంకింపకము భార్గవ. చూడుము, నీ సంకల్పం వలన నీ మనసునందే ఎన్నో భావములు ప్రతిబింబించుచున్నవి. వానికి బింబములైన పదార్థములు ఎక్కడనున్నవి? అద్దమున వస్తువులు ప్రతిబింబించుటకు సూర్యుని వెలుగు కాని, దీపపు కాంతి కాని ఏదో ఒకటి ఉండాలి. అట్టి వెలుగుతో నిమిత్తం లేకుండానే నీ మనసునందు భావాలు ప్రతిబింబించుచున్నవి. కావున ఎరుపరి పదార్థములతో దేనితో నిమిత్తం లేకుండానే చిదాత్మ యందు జగత్తు ప్రతిబింబించున్నది. ఇట్స్ ఏ సైన్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఏంటంటే ఇది ఒక సైన్స్. మనకి ఆ తెలుగులో ఓల్డ్ సైన్స్ మాదిరిగా చెప్తున్నప్పటికీ ఇది ఎంటైర్ సైన్స్. అది మన స్వయం గురించి, మన యొక్క కాన్షియస్నెస్ గురించి చెప్తున్నారు. చిదాత్మకు స్వాతంత్ర్య శక్తి ఉన్నది. ఆ శక్తి వలన అత్యంతము సూక్ష్మమైన ఆ చిదాత్మ స్థూలమై దృశ్యమగుతున్నది. అట్లు కాగలిగిన స్వాతంత్ర్యమే చితి యొక్క సంకల్పము. నీ యొక్క స్వాతంత్ర్యమే సంకల్ప రూపమై నీ మనసునందు అనేక భావాలు ఎట్లు ప్రతిబింబింపజేయుచున్నావో అట్లే చిదాత్మ యొక్క స్వాతంత్ర్యమే సంకల్ప రూపమై జగత్తును భాషింపజేయుచున్నది. అంటే వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని ఎలా చెప్తారో, మన ఆలోచనలతోనే మనం ఏ విధంగా అంతర ప్రపంచాన్ని సృష్టించుకుంటాము, దాన్ని అదే విధంగా ఔటర్ రియాలిటీగా మారుతుందో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సంకల్పము లేని దశయందు చిదాత్మ ప్రతిబింబరహితమై స్వచ్ఛంగా ఏకరూపంగా చిన్మాత్రగా ఉన్నాడు. అంటే కాన్సన్ట్రేటెడ్ మైండ్, జీరో స్టేట్లో ఉంటాం. అక్కడ ఏముండదు, ఏ ఆలోచనలు లేవు, ఏ భావాలు లేవు, ఏ ప్రతిబింబాలు లేవు. ఇట్లు సృష్టి పూర్వము విశుద్ధంగా ఏకరూపంగా ఉన్న చిదాత్మకు గొప్ప స్వాతంత్ర శక్తి ఉంది.
అంటే పొటెన్షియల్లీ ఎగ్జిస్టెంట్. అది ఏ సంకల్పమై దాని వలన ప్రతిబింబాత్మకమైన జగత్తు చిదాత్మయందు భాషించుచున్నది. అట్లయినచో అంటే ఇఫ్ అన్నమాట. ఇఫ్ అలా అయితే మన సంకల్పం వలన మన మనసునందు కలుగుచున్న భావములు ఎట్లు అస్థిరములుగా ఉన్నవో అట్లే చిదాత్మక సంకల్ప రూపమైన జగత్తు కూడా అస్థిరమగునా అని క్వశ్చన్ మార్క్. అంటే మన సంకల్పాలు రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. సంకల్పం అంటాం, కాసేపు వికల్పం వికల్పం ఒక అవునంటాం, కాసేపు కాదంటాం, కాసేపు ఇలా భిన్న భిన్నాలుగా ఉంటాయి కదా! అలాగే చిదాత్మలో కూడా అలాగే ఉంటుందా? అంటే చిదాత్మ యొక్క సంకల్ప శక్తి అత్యంతము గొప్పది అగుటచే ఆ జగత్తు కూడా సుస్థిరంగా భాషించుచున్నది. అవునుగా గనగలగాలి. సంకల్పం అంటేనే వేరే వికల్పం లేనిది. అంటే అక్కడ ఎబిలిటీ టు కంట్రోల్ అవర్ థాట్స్. థాట్ అంటే ఒక స్థిరమైన ఒక థాట్ తీసుకొని దాన్ని స్థిరంగా పెట్టుకున్నప్పుడు అది సంకల్పం అవుతుంది. ఆ విధంగా ఏమైందామె? చిదాత్మ యొక్క సంకల్ప శక్తి అత్యంతము గొప్పది అగుటచే ద పొటెన్షియల్. అగుటచే ఆ జగత్తు కూడా సుస్థిరంగా ఉంది. పొటెన్షియల్లీ ఎగ్జిస్టెంట్ అన్నమాట. ఆ జగత్ సుస్థిరంగా భాషించుతుంది. మన సంకల్పము వలన కలిగిన భావములు మనుషులందే తోచును కానీ ఇతరులకు తోపవు. మన మన సంకల్పంతో చేసుకున్న ఆలోచనలు మనకు మాత్రమే కనపడతాయి, తెలుస్తాయి. ఇతరులకు కనపడవు కదా! ఎవరి భావములు వారివిగా ఉండును. అవి అందరకు సాధారణంగా ఉంటుంది. అంటే కామన్ టు ఆల్. ఉంటాయా అందరికీ? అందరికి ఒకే విధంగా ఉంటాయా? ఉండవు. మన స్వాతంత్రము సంకల్పము అపూర్ణములగుటచే, ఇన్‌కంప్లీట్ అగుటచే అందుకు హేతువు. కానీ చిదాత్మ యొక్క స్వతంత్ర సంకల్పము పరిపూర్ణములగుటచే వారి వలన భాషిస్తున్న జగత్తు కూడా ఎల్లరికూ సాధారణంగా కామన్‌గా కనిపిస్తుంది. ఆ సంకల్పం అది దాన్ని ఆ దివ్య సంకల్పం చేతనే లేదా ఆ చిత్తు వల్లనే ఆ యొక్క దృక్కు వలనే ఇదంతా కరెక్ట్‌గా ఉంది అని. జీవులలో కూడా కొందరి యందు ఈ స్వాతంత్రం హెచ్చుగా కనిపించుచున్నది. మణులు, మంత్రములు మొదలగు వారి చేత మనస్సు యొక్క సంకోచము లిమిటెడ్‌నెస్ తగ్గు కొలది స్వాతంత్రం పెరుగుచుండును. ఆ స్వాతంత్రం యొక్క ఆధిక్యం చేత వారు గావించు సృష్టి పలువురుకు సత్యంగా భాషించుచున్నది. భార్గవ, ఇంద్రజాలకునికి చూడుము. వాడు పదార్థమేదియు లేకుండానే సంకల్పం వలనే గుర్రములు, ఏనుగులు మొదలగు వారితో ఒక ప్రపంచాన్ని భాషింపజేయుచున్నాడు. నెక్స్ట్ చాప్టర్ అదే. అది అందరుకును సాధారణమైన కామన్‌లీ విజిబుల్ స్థిరమై గజము నారోహించుట, గుర్రంపై స్వారీ చేయుట మొదలగు వ్యవహారములు కలిగియున్నది. లేదు, పదార్థం లేదు. గుర్రం లేదు, కానీ గుర్రం ఎక్కి స్వారీ కనపడుతుంది. అలాగే ఏనుగు లేదు, కానీ ఏనుగు ఎక్కి స్వారీ చేయబడుతుంది. ఆ ప్రపంచమును అతడు మరలా తన యందు ఉపసంహరించుకొనుచున్నాడు. రైట్? నేను చిదాత్మను అని తెంపు లేకుండా అభ్యసించుతున్నట్టు యోగికి ఈ స్వతంత్ర శక్తి ఇంకనూ హెచ్చుగా ఉంటుంది. ఐ యామ్ ది అంటే కాన్షియస్‌నెస్. ఐయామ్ కాన్షియస్‌నెస్ అనేటువంటి ఆ భావన, దాన్నే మనం ఐ యామ్ దట్ అనే దాంట్లో కూడా మనం చెప్పుకున్నట్టే. అంటే అదే నేను. ఇంకా అది తప్ప అన్యం కాదు. వేరే ఏమీ లేదు అనేటువంటి కాన్షియస్‌నెస్, స్థిరమైన కాన్షియస్‌నెస్. నేను చిదాత్మను అని తెంపు లేకుండా అభ్యసించుతున్నట్టు యోగికి ఈ స్వాతంత్ర శక్తి ఇంకనూ హెచ్చుగా నుండును. అట్టి యోగుల యొక్క సృష్టిని చూడుము. అది ఇంద్రజాలము కన్నా పూర్ణమై స్థిరమై ఒప్పుచున్నది. కానీ వారి యొక్క స్వతంత్రం కూడా పరిమితమై లిమిటెడ్. అందువలన వారి సృష్టి కూడా వారికి వెలుపలనే గోచరించుచున్నది. కానీ చిదాత్మ యొక్క స్వాతంత్రం అపరిమితము, అన్‌లిమిటెడ్ అగుట చేత
జగత్తు అంతయు చిదాత్మయందే పూర్ణంగా స్థిరంగా వ్యవహార రూపంగా భాషించుతున్నది. అందుకోసమే ఇదంతా స్వప్న విచారం అంటాడు జగద్గురు శంకరాచార్య. కస్త్వం కోహం కుతాయాతః కామే జనని కోమే తాతః ఇది పరిభావయ స్వప్న విచారం. అలాగా ఇది ఇక్కడ ఏముంది, ఈ జగత్తు అంతా కూడా చిదాత్మయందే పూర్ణంగా స్థిరంగా వ్యవహారంగా ఉన్న అది అదే పర్మనెంట్గా వీఆర్ డ్రీమింగ్ వీఆర్ లివింగ్ అన్నట్టు. కావుననే అద్దమునకు భిన్నంగా ప్రతిబింబమునకు ఎట్లు సత్తత్వం లేదు, అట్లే చిదాత్మకు భిన్నంగా జగత్తునకు సత్తత్వం లేదు. ఆ చిదాత్మక సంకల్పం వల్లనే అంతా జరుగుతుందని చక్కగా విచారించినప్పుడే జగత్తు అసత్యమని తెలియదు. చక్కగా విచారించినప్పుడే జగత్తు అసత్యమని తెలియదు. మరి ఏ సాధనము చేత తెలియదు. ఎప్పటికీ మారున్నది సత్యం, ఎప్పటికీ మారనది సత్యం, సత్ అంటారు దాన్ని. ఎప్పటికైనాను మారుతున్నది అసత్యం. ఈ దృష్టిలో జగత్తును చూడు. అది చంచలం, అంటే ఇంపర్మనెన్స్, పర్మనెంట్ కాదు, ఇంపర్మనెన్స్. అద్దములో ప్రతిబింబం యొక్క దృష్టాంతమును అనుసరించి సకలమునందు సత్యాసత్యములు విభజించి గ్రహింపు. అద్దము అచలము, అద్దం అదేమి కదలదు, అలాగే స్థిరంగా ఉంటుంది. దానిలోని ప్రతిబింబము చలము, అంటే దాని ముందరకు వస్తే అది కనపడుతుంది, లేకపోతే అది బాధలోపోతే కనపడదు. ఇప్పుడున్న ప్రతిబింబము కొంచెం సేపటికి ఉండదు. అంటే జగత్తు నిరంతరం మారుచుండును, కానీ దానికి ఆధారమైన సిద్ధాత్మకు మార్పు లేదు. కావుననే జగత్తులోని పదార్థములు సత్యత్వము విచారించినచో నిలువదు. అంటే అక్కడ దానికి అది ఇట్స్ నాట్ ఎ ట్రూత్ అన్నట్టు. చూడము, సూర్యుని కాంతి వస్తువులను ప్రకాశింపచేయును కదా, ఆ వెలుగులో గుడ్లగూపకు వస్తువులు కనపడవు. చీకటిలో గుడ్లగూపకు వస్తువులు కనిపించుతుండగా మనుషులు కనపడవు. అట్టి ఎడల వస్తువులను ప్రకాశింపచేయుచున్నదని వెలుగు అని చెప్తావా, చీకటని చెప్తావా? ఇట్లే ఒకనికి విషమైనది మరొకనికి ఆహారమగుచున్నది, ఒకనికి విషమైనది మరొకరికి ఆహారమగుచున్నది. పర్వతములు సముద్రములు గమనమునకు ప్రతిబంధకములై మనుషులకు భయములు కలిగించుచున్నవి. కానీ యోగులకు గంధర్వులకు అతి ప్రతిబంధకములు కావు. రైట్. ఇక్కడ కానీ మనుషులకు దీర్ఘంగా కనిపించు దేశము కాలము యోగులకు దేవతలకు స్వల్పంగా కనిపించుచున్నది. కావున విచారించినచో జగత్తు యొక్క స్వభావం ఏ విషయమునందును స్థిరము కాదు, కాన్స్టెంట్ కాదు. ఆశ్రయమైన చిదాత్మ లేక జగత్తులో ఏదీనూ లేదు. ఏది జగత్తులో ఉన్నదని కనిపించుచున్నదో అది జగత్తంతయు చితియే. ఈ విధంగా చితి లేక దృక్కునకు అన్యంగా చైత్యము లేక దృశ్యము లేదని నిరూపింపబడుచున్నది. ఈ విధంగా చితి లేక చితికి, అంటే ఈ విధంగా చితికి లేక దృక్కునకు అన్యంగా చైత్యము లేక, అంటే ఓవరాల్ దృశ్యము లేదని నిరూపింపబడుచున్నది. ఇక్కడ చితికి లేక దృక్కునకు, అంటే లేక అంటే చితి ఆబ్లిక్ అన్నట్టు. చితికి దృక్కునకు రెండు ఒకటే పర్యాయ పదాలు. అన్యంగా చైత్యము లేక దృశ్యము లేదని నిరూపింపబడింది. చితికి చైత్యము, దృక్కునకు దృశ్యము, అదనమాట. జ్ఞానఖండమునందు జగత్తు యొక్క స్వభావ నిరూపణం అన్న ఏకాదశాధ్యాయం ఇది సంపూర్ణమైంది. అయితే ఇక్కడ మనకు ఎంత చెప్పారు కదా, ఇందులో ఉన్న ప్రతి పదార్థం మధ్య మధ్యలో ఉన్న డౌట్స్ క్లారిటీ ఇస్తారు బాలప్రియలో. హేమలేక హేమచూడునకు తత్వం బోధించుట తుదకు ఇట్లు నిశ్చయించి ఉపదేశించాను.
కనిపించుచున్న జగత్తు నేను కాదు అన్న భేద గ్రంథిని కూడా ఖండింపుము. ఇది నేను కాదు అనే భేద గ్రంథిని కూడా ఖండింపుము. అద్దములో ప్రతిబింబము వలె అఖిలము నీ స్వరూపమునందే చూడుము. విశాల నగరమునందరి పంజరములోని చిలుకలు కూడా దృశ్యము వదిలి దృక్స్వరూపమైన ఆత్మను పొందుడు అని అంది. ప్రతిబింబము అద్దము కన్నా భిన్నముగానున్నచో ఎట్లు లేదో, భిన్నంగా ఎట్లు లేదో, ప్రతిబింబము అద్దం కన్నా భిన్నంగా ఎట్లు లేదో, అట్లే దృక్కునందు ప్రతిబింబిస్తున్న దృశ్యం కూడా దృక్కునకు భిన్నంగా లేదు. దృక్కే దృశ్యంగా కనిపిస్తున్నది. నీ లోపల ఏది ఉందో బయట అదే కనపడుతుంది అని పలుకుచుండనని దత్తాత్రేయుడు చెప్పాడు. ఇది విని పరశురాముడు గురువుని ఇట్లా ప్రశ్నించాడు. దృశ్యంగా కనిపించుతున్న ఈ జగత్తంతయు దృక్కు మాత్రమే ఎట్లుగును. చూచుచున్నవాడు వేరుగా ఉన్నాడు, చూడబడుచున్న దృశ్యంలోని పదార్థాలు వేరుగా కనిపించుచున్నవి. దృశ్యమును వదిలి దృక్కును మాత్రమే గ్రహించుట ఎవనికి అనుభవం నందు లేదు. ఈ సందేహములకు సమాధానంగా దత్తగురువు దృగ్దృశ్యముల తత్వములు అనేక విధాలుగా వివరించాడు. దాని సారం ఇట్లు గ్రహింపవచ్చును అంటే అనేక విధాలుగా విడమర్చి చెప్పుకుంటూ వచ్చారు కదా, దానికి బాలప్రియ వ్యాఖ్య అనమాట. ఇలా ఎందుకు చెప్పారు, ఇట్లా అనేక విధాలుగా చెప్పారు. దృక్కు అనగా కంటి చూపు మాత్రమే కాదు, గ్రహించున్నది దృక్కు అంటే పెర్సెప్షన్ లెవెల్. దాన్ని గ్రహింపబడినది దృశ్యము. ఇది మామిడి చెట్టు అని చెట్టును చక్షురేంద్రియం గ్రహించుతున్నది. చక్షు చెప్పింది, కన్ను చెప్పింది. ఈ సంగీతం మధురంగా ఉందని శబ్దము శ్రోతేంద్రియం చెప్పిందని చెవి చెప్తుంది. అందువలన చెట్టు దృశ్యము, చక్షుసు దృక్కు అవుతున్నది. చెట్టు దృశ్యం, చక్షు దృక్కు అవుతుంది. అంటే కన్ను చూడబట్టే కదా అది కనిపెట్టగలిగింది, అది దృక్కు. అట్లే శబ్దము దృశ్యమైనప్పుడు శ్రోతము దృక్కు అవుతుంది. ఈ విధంగా ఇంద్రియము అన్నియు దృక్కులే, ఇంద్రియములన్నీ దృక్కులే. వారి చేత గ్రహింపబడుచున్న విషయములన్నీ దృశ్యములగుచున్నవి. వెనక చూపు బాగుండెను, ఇటీవల చూపు మందంగానున్నది, ఇప్పుడు అసలేమి కనిపించటం లేదు అనే చక్షురేంద్రియం యొక్క విశేషములు మనసు గ్రహించుతున్నది. అంటే మొట్టమొదటి బాగా కనపడేది, తర్వాత కనపడటం లేదు అని ఎవరు అక్కడ అక్కడ అనిపించేది ఎవరికి? మనస్సు. అట్లే రుచులలో సూక్ష్మ భేదములు కూడా జీవ గ్రహించుచుండెను. ఇటీవల ఆ రుచి నాకు తెలియడం లేదు, ఇప్పుడు బొత్తిగా రుచియే తెలియడం లేదు అని జిహేంద్ర యొక్క విశేషాలు కూడా ఎవరు గ్రహిస్తారు? మనసు గ్రహిస్తుంది. అందువల్ల అక్కడప్పుడు ఎవరు దృక్కు? మనసు దృక్కు. దాని చేత గ్రహింపబడుతున్న ఇంద్రియములు దృశ్యములకు. వెనుక నా బుద్ధి చాలా చురుకుగా ఉంది, ఇటీవల మనసు బాగాలేక బుద్ధి మందహించింది, ఇప్పుడు అది పనిచేయడం లేదు అని మనసు యొక్క బుద్ధి యొక్క విశేషములు మనము గ్రహించుచున్నాము. అప్పుడు మనసు బుద్ధి దృశ్యములైన వాడిని గ్రహించు మన యందు చైతన్యం దృక్కు అవుతున్నది. వీటన్నిటిని అంటే అక్కడ మళ్ళీ విడివిడిగా అయిపోయింది. అక్కడ మన యందున్న చైతన్యం, మనలో ఉన్న కాన్షియస్నెస్, మన మనసు ఏ విధంగా ఉంది, మన బుద్ధి ఏ విధంగా ఉంది అనే దాన్ని కనిపెట్టేది ఎవరు? మనలో ఉన్న చైతన్యం దృక్కవుతున్నది. నేను అను మన యందు స్మరించుచున్న చైతన్యము. ఇక్కడ కీ పాయింట్ అంటే ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు. నేను అని మన యందు స్మరించుచున్న చైతన్యము దేని చేత గ్రహింపబడుటలేదు. నేను అనే మనసు మన యందు స్మరించుతున్న చైతన్యము దేని చేతను గ్రహింపబట్టలేదు. దేహము, ఇంద్రియములు, మనసు, బుద్ధి ఎన్ని మార్పులు పొందినను అది మాత్రం ఏ మార్పు పొందక ఆ మార్పులన్నింటినీ చూచుచు జాగృత, స్వప్న, నిద్ర, బాల్యము, కౌమారం, వృద్ధత్వం మొదలగు సకల దశలు ఏకరూపముగా స్మరించుతున్నది. ఆ బాల్యంలో ఉన్నది నువ్వే, కౌమారంలో ఉన్నది నీవే, వృద్ధత్వంలో ఉన్నది నీవే, స్వప్నంలో ఉన్నది నీవే, జాగృతిలో ఉన్నది నీవే, రైట్, నిద్రలో ఉన్నది నీవే. కానీ ఎవరు? ఆ నేను అనేది అన్నమాట. అక్కడ ఆ నేను అనేది కాబట్టి అది ఎప్పుడు దృక్కే. ఆ నేను అనబడే దృక్కు. అది ఎప్పుడు దృశ్యం కాదు, తక్కినవన్నీ దృశ్యాలే. కావున దృక్కు దృశ్యమును ప్రధానంగా 2 పదార్థములే ఉన్నవి. రెండు ఉన్నాయి, దృక్కు దృశ్యం. ఈ రెండింటికి అవినావ సంబంధం ఉన్నది. అనగా దృక్కు లేనిచో దృశ్యం ఉండదు.
దృక్కు లేనిది దృశ్యం ఉండదు. కానీ దృశ్యం లేనప్పుడు కూడా దృక్కు ఉండను. దృశ్యం లేనప్పుడు కూడా దృక్కు ఉండను. చెట్టు ఉన్నది అన్న మాట ఎవడో ఒకడు ఒక చెట్టు చూసినప్పుడు చెప్పుచునుట సంభవించింది. ఎవడును ఏ చెట్టు చూడనప్పుడు ఆ మాటయే పుట్టదు వాడికి. అసలు చెట్టే చూడదు వాడికి. ఆ చెట్టు అంటే ఎట్ట ఉంటదో వాడికి తెలీదు. కావున ఎవడైనా ఏ విషయమైనా ఉన్నది అని చెప్పినప్పుడు అది ముందు వాడి చేత గ్రహింపబడిన తర్వాతే ఉన్నది అన్నమాట. అనగా ఏది మన చేత గ్రహింపబడదో అది మనకు ఉండదు. మనకు తెలియనిది మనకు ఉండదు. నీకు తెలియని వస్తువును చెప్పుము అని ఎవడన్నా అనచో ఎవడూ చెప్పలేడు. ఎవడు ఏది చెప్పినను తనకు తెలిసిన దానినే చెప్తా ఉంటాడు. తెలియని దానిని చెప్పలేడు. ఒక వస్తువు మనకు తెలియకున్నంత మాత్రాన అసలది లేకుండా పోవునా? ఉండవచ్చును. ఎవడు దానిని తెలుసుకొనుచున్నాడో వానికి అది ఉండవచ్చు. నీకు తెలియనంత వరకు అది నీకు లేదు. ఒకడు తల్లితో, తండ్రితో, భార్యతో, పుత్రుడితో కూడా కొండపైకి పోవుచున్నాడు. పులివలే ఒక మృగం వానికి దూరంగా కనిపించుచున్నది. వాడు వెంటనే భయంతో వణుకుచూ మూర్ఛల్లినాడు. ఆ క్షణమునందు వానికి తల్లి, తండ్రి, భార్య, పుత్రుడు, కొండ మొదలు ఏదీ లేదు. మూర్ఛల్లిపోయాడు కదా! ఎందువలన ఆ సమయమునందు దృక్కు రూపమైన వాని యొక్క చైతన్యమును ఇది ఏదియూ ప్రతిబింబించుటలేదు. మూర్ఛ నుండి తేరుకున్నంతనే మరలా వారికి తల్లి, తండ్రి మొదలగు వ్యవహారం ఏర్పడుతుంది. ఎందువలన అప్పుడు దృక్కు రూపమై వాని చైతన్యమునందు ఇది అంతయు ప్రతిబింబించున్నది. నిద్రలో సమాధిలో కూడా దృక్కు దేనిని గ్రహింపకునుటచే దృశ్యమైన జగత్తు ఉనుట లేదు. నిద్రలో కానీ సమాధిలో కానీ. కావున ఏ సమయమునందైనా నీ చేత గుర్తింపబడని లేదా గ్రహింపబడని జగత్తు నీకు లేదు. కావున నీకు దృశ్యమైన నీ జగత్తు దృక్కుగా ఉన్న నీయందే ఉంది. నేను వేరు జగత్తు వేరు అని అనుకొనుట అనేక జన్మలుగా పేరుకుని ఉన్న అజ్ఞానం యొక్క ముడి అనుట స్పష్టం. నేను వేరు జగత్తు వేరు అని అనుకొనుట, నేను వేరు జగత్తు వేరు అని అనుకొనుట అనేక జన్మలుగా జన్మలుగా పేరుకుని ఉన్న అజ్ఞానం యొక్క ముడి అనుట స్పష్టము. అందుకోసం ఆ గ్రంథి తగ్గొట్టమంది ఏమలేక. లోకములో మనుషులందరూ దుఃఖము తొలగించుకొనుటకు సుఖమును సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారు. అందులకై ప్రతికూలమైన విషయమును తొలగించుకొనుట, అనుకూల విషయములు సమకూర్చుకొనుచున్నారు. కానీ సుఖము తన యందు ఉన్నదా, విషయములందు ఉన్నదా? క్వశ్చన్ మార్క్. రుచికరమైన పదార్థములు, సుందరులైన యువతులు మొదలైన విషయములందు సుఖమున్నచో అవి ఎప్పుడు సుఖమునే కలిగించుతుండవలెను. కానీ అవి ఒకప్పుడు సుఖంగాను కొంతసేపు అయిన తర్వాత వారిని వదులుకొనుట సుఖమవుతున్నది. చాలాసేపు విషయాలతో సుఖమును అనుభవించు తర్వాత ఒకప్పటికి కనులు చూడవు, చెవులు వినవు, ఇంద్రియములన్నీ స్తబ్దత పొందుతాయి. అదే నిద్ర. ఆ నిద్ర ఎంత గాఢంగా ఉందో అంత సుఖం కలుగుతున్నది. అప్పుడు దేని వలన అంత సుఖం కలుగుతున్నది? మనోరూపంగానున్న చైతన్యము ఏ దృశ్యమును గ్రహింపక దృక్కు మాత్రమే ఉండుట అంత సుఖము కలుగుతున్నది. ఇక్కడ మనోరూపంగానున్న చైతన్యం ఏ దృశ్యమును గ్రహింపక అంటే ఇంకా బయట విషయాలు ఏం పట్టించుకోకుండా అంతర్ముఖంగా లోపలికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ సుఖం కలుగుతుంది. సమాధి యందు కూడా మనసు ఏ దృశ్యమును గ్రహింపక దృష్కుగా నిశ్చలంగా ఉండుట చేత సుఖము కలుగుతున్నది. చూడండి, అక్కడ నిద్రలో ఆ సుఖము, ఇక్కడ సమాధిలో సుఖం. దృశ్యమైన జగత్తులో సంబంధం ఉన్నప్పుడు దుఃఖము, దానితో పాటు కొంచెం సుఖము కలుగుతున్నది. దృశ్యమును వదిలి దృక్కు రూపంగా ఉన్నప్పుడు దుఃఖం అసలు లేకుండాయే కాక మహాసుఖం కలుగుతున్నది. రైట్. కావున దృశ్యమును వదిలి మీ స్వరూపమైన దృక్కునే భజింపుము. దృశ్యమును వదిలి మీ స్వరూపమైన దృక్కునే భజింపుమని విశాల నగరమున చిలుకలు పలుకుచుండుట సమంజసముగానే ఉంది. లోకములో ఎవని ఇచ్ఛామాత్రము చేతనే ఏ చేతన పదార్థమునందు క్రియ పుట్టుట లేదు. కావున ఈశ్వరుని ఇచ్చ వలన పరమాణువులందు సృష్టి ఆరంభమగుటంట యుక్తముగా లేదు. దీనిని సిద్ధాంతంగా గ్రహింపనక్కర్లేదు. కేవల
కేవలం సంకల్పము యొక్క బలము చేతనే. ఇది కీ పాయింట్. కేవలం సంకల్పము యొక్క బలము చేతనే కొందరు దూరంగా ఉన్న అచేతన పదార్థములందు కదలికలు కలిగింపుచున్నారు. దీన్ని మనకి ఎగ్జాంపుల్‌గా యూరీ గెల్లర్ అనే అతను దూరంగా అలా పెట్టుకొని, యూరీ గెల్లర్ మీరు చూసుకోండి, నెట్‌లోనే చూసుకోండి. యూరీ గెల్లర్ అనే ఒకతను ఒక స్పూన్‌ని అలా చూపుతోనే దాన్ని వంకరలు తిప్పిస్తాడు. ఒక స్టీల్ స్పూను ఉంది. ఆ స్పూన్‌ని అలా మొత్తం చూపుతోనే దూరంగా, అంటే కేవలం సంకల్పం యొక్క బలము చేతనే కొందరు దూరంగా ఉన్న అచేతన పదార్థములందు కదలికను కలిగింపుచున్నారు. అట్టి ఎడల పరమేశ్వరుడు సంకల్పము చేత అచేతనములైన పరమాణువులందు క్రియ కలిగించుట అసంభవం కాదు. ఇది లాంగ్ ఎపిసోడ్ అయింది. కానీ తప్పదు. ఇది ఇప్పటికే ఇది రెండవది చెప్పుకుంటున్నాం. రెండవ భాగంగా అట్లు ఈశ్వరుని సంకల్పం వలన సృష్టి క్రియ సంభవించుచున్నప్పుడు ఆ సృష్టికి పరమాణువులతో పని ఏమీ లేదు. అయినా ఆయన పరిమితమైన శక్తి గల కుమ్మరి వంటి వాడు కాదు. కుమ్మరి మట్టి లేకున్నచో కుండను సృష్టింపలేడు. ఇంద్రజాలకులు యోగులు పదార్థము లేకుండానే ఎంతో సృష్టి చేయుచున్నారు. ఇంకా అనంత శక్తి కలిగిన పరమేశ్వరునకు సృష్టి చేయునప్పుడు పరమాణువులతో పని ఏమన్నది. కావున పరమాణువులు స్వయంగా సృష్టిని ఆరంభింపలేవు. ఈశ్వరుడు సృష్టిని ఆరంభింపవలసి వచ్చినచో ఆయనకు పరమాణువులతో పని లేదు అని చెప్పుటయే పై వాక్యానికి ఉన్న తాత్పర్యం. అట్టి ఆకారాత్మకమైన దేశము, క్రియాత్మకమైన కాలము తమకు ఆధారమైన చైతన్యం నందు ఇట్లు విభాగాలున్నాయి కల్పించగలవు. కుండ, చట్టి మొదలగు వాని వలన వానికి ఆధారమైన మట్టి ఎత్తు ఇంతవరకు ఈ మట్టి కుండ అయి ఉన్నది, ఇంతవరకు ఈ మట్టి చట్టి అయి ఉన్నది అని విభాగాలు ఏర్పడుచున్నవి. అట్లే నిన్న అది జరిగినది, ఇప్పుడు ఇది జరుగుతుంది, రేపు మరొకటి జరుగును అని ఆ క్రియ చేత వానికి ఆధారమైన మన భావన ఎందు విభాగములు ఏర్పడుచున్నది. మన భావన ఎందు విభాగాలు ఏర్పడుచున్నాయి. కావున దేశము, కాలము తమకు ఆధారమైన చైతన్యం నందు కూడా విభాగములు ఏర్పడుచున్నవని ఎలా చెప్పరాదు అంటే సందేహం కలగచ్చు. కానీ చైతన్యములు చైతన్యము మట్టి వంటిది, మన భావన వంటిది కాదు. భావనతో ఇంకెన్నెన్నో సృష్టించుకుంటాం. అది అన్డివైడెడ్. చైతన్యం ఏంటి? అన్డివైడెడ్, అఖండము, అద్వితీయము, ఓన్లీ వన్, వితౌట్ సెకండ్, రెండవది లేదు. అవిక్రయము, అన్చేంజబుల్, కావున దాని యందు వ్యక్తీకారము లేదు. అందువలన దేశ విభాగము లేదు. అట్లే దాని యందు ఏ క్రియ కూడా సంభవం కాదు. అందువలన ఏ క్రియ కాల విభాగము ఏర్పడదు. ఈ కారణం చేత దేశకాలములు చైతన్యమునందు విభాగములు ఏర్పరజాలవు. ఇది కథ. ఇంతవరకు అయిపోయింది. రేపు గండశైలో ఒక అవలోకనము. గండశైలంలో ఆ లోకంలో అవలోకము అంటే అక్కడ గండశైలంలో అనేటువంటి ఒక పెద్ద బండరాయి. ఆ బండరాయిలో సృష్టికి ప్రతిష్ఠ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం తెలుసుకుంటాం రేపు ఎపిసోడ్ చిన్నది. సో థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. Happy day to you all. Bye bye.